హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణాష్టమి ప్రాముఖ్యత, కన్నయ్య లీలల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఇప్పటివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే రేణుకా కాకినాడ వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణుడు కేవలం దేవుడు కాదు, జీవితానికి దారి చూపే మార్గదర్శి. అతడు గీతాచార్యునిగా ప్రపంచానికి ధర్మం నేర్పాడు. ఒక్కో మాటలో జీవన సత్యాన్ని చెబుతూ మనిషి ఎలా ఉండాలో బోధించాడు. వేణువుతో మాయ చేసే వేణుమాధవుడు భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించాడు. ఈ జగతికి దారి తెచ్చిన దైవమూర్తి. చిన్నతనంలో కృష్ణుడు ఓ అల్లరి పిల్లాడిలా ఉండేవాడు. కానీ అతడి అల్లరి వెనక జీవితం ఎలా ఉండాలో ఒక గొప్ప సందేశం చూపించేవాడు. గోకులంలో వెన్న దొంగగా మారాడు. కానీ అది కేవలం వెన్న కోసం కాదు, మనసుల్ని దోచేందుకు, ప్రేమని పంచేందుకు చేసిన లీల. గోపికలతో ఆటలాడుతూ ప్రేమలో సమానత్వం ఏంటో నేర్పించాడు. చిలిపి చేష్టలలో జీవిత పరమార్థాన్ని చాటేవాడు. అతని నడక చిన్నది కావచ్చు, కానీ అతని అడుగులు ధర్మ మార్గాన్నే చూపాయి. శ్రీకృష్ణుడు ఒక్కడే అయినా కానీ పాత్రలు చెప్పలేనివి. గోపబాలునిగా అమాయకత్వం చూపాడు. సోదరునిగా బంధం అంటే ఏమిటో నేర్పించాడు. అసుర సంహరునిగా చెడును నాశనం చేశాడు. ధర్మ సంరక్షకునిగా న్యాయం పక్షాన నిలిచాడు. అతడు చేసిన ప్రతి పని, పోషించిన ప్రతి పాత్ర ఒకే లక్ష్యం కోసం, లోక కళ్యాణం కోసం. బాలునిగా కనిపించిన లోపల మాత్రం యోగీశ్వరుడు. అన్నీ అల్లరిగా కనిపించిన అందులో ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది. అందుకే ఆయనను చిన్నవారైనా పెద్దవారైనా ప్రేమతో, కేరింతలతో పిలుస్తారు కన్నయ్య అని. ఆయన వివిధ రూపాల్లో, విభిన్న మార్గాల్లో ఉన్నా కానీ ఎప్పటికీ మన హృదయాల్లో తన స్థానం స్థిరం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు. అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి మరియు ఉత్సవాలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ సందర్భంగా కృష్ణుడి జననం గురించి తెలుసుకుందాం. భాగవతం ప్రకారం పరమరాక్షసుడైన కంసుని చెల్లెలు దేవకి. తనకి ఆమె అంటే ఎంతో ప్రేమ. తనకు వసుదేవునితో వివాహం జరిపించి అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెల కడుపులో 8వ సంతానంగా పుట్టే కుమారుడు కంసుణ్ణి అంతమొందిస్తాడని చెబుతుంది. దీంతో ఆగ్రహానికి గురైన కంసుడు తన చెల్లెలు దేవకి, బావ వసుదేవులను కారాగారంలో బంధిస్తాడు. వారిని పుట్టిన బిడ్డలను పురిట్లోనే చంపేస్తుంటాడు. అలా 7 చిన్నారులను కోల్పోయిన దేవకి 8వసారి గర్భం దాలుస్తుంది. ఆ బిడ్డ తన అంతు చూస్తాడని కంసుడికి ముందుగానే తెలుసు. కాబట్టి కారాగారం వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తాడు. అయితే నెలలు నిండిన దేవకి శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు రోహిణీ నక్షత్రం వేళ అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు జన్మించాడు. తనని ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకి, వసుదేవులు. అదే సమయంలో ఆ చిన్నారి శ్రీ విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై ఏం చెయ్యాలో వివరిస్తారు. వెంటనే వసుదేవుని సంకెళ్ళు తెగిపోతాయి. కారాగారం తలుపులు తెరుచుకుంటాయి. సైనికులు స్పృహ తప్పి పడిపోతారు. ఆ బాలకృష్ణుడు వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపల్లకు బయలుదేరుతాడు. అప్పుడు దారిలో కుండపోతగా వర్షం కురుస్తుంది. కన్నయ్యపై వర్షపు చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గొడుగు పడతాడు. ఆ తరువాత వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్ళి రేపల్లె చేరుకుంటాడు. అక్కడ యాదవరాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి తీసుకువెళ్తాడు. అప్పుడు తన సంకెళ్ళు వాటికవే పడతాయి. భటులు మేల్కొంటారు. పసిబిడ్డ ఏడుపులు విని కంసుని సమాచారం చేరవేస్తారు. ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగబిడ్డ పుట్టాలి. ఆడపిల్ల పుట్టిందని, తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఎంత బతిమాలినా కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే ఆ పాప యోగమాయగా మారి కంసుడికి
దొరకకుండా పైకి ఎగసి నిన్ను చంపేవాడు పుట్టాడు, రేపల్లెలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది. మరోవైపు రేపల్లెలో నందుడి ఇంట మగబిడ్డ జన్మించడంతో రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపిస్తారు. అదే గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది. శ్రీకృష్ణాష్టమి రోజున నైవేద్యాలు లేని పూజ అసంపూర్ణమని పండితులు చెబుతారు. అందుకే ఈ పండగ పూట మీరు ఏ ప్రసాదం చేసినా, అటుకుల పాయసం, చక్కెర పొంగలి ఏమి చేసినా సరే అందులో తులసీ దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా అందరూ ఈ పండగ జరుపుకుని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మన జీవితాల్లో ప్రేమను, ధర్మాన్ని, నిజాయితీని పునఃస్థాపించాలనే సందేశంతో శ్రీకృష్ణుని స్మరించుకుందాం. కృష్ణుడు చిన్నపిల్లల అల్లరితో ఆనందాన్ని చూపించాడు. అందరి జీవితంలో మార్గదర్శిగా నిలిచాడు. అతడి కథలు కేవలం పురాణగాథలు కాదు, మన జీవితానికి మార్గనిర్దేశం చేసే జీవసూత్రాలు. ఈ పవిత్ర రోజున మన ఇంట్లో చిన్న చిన్న అడుగులతో నిండే బాలకృష్ణుని స్వాగతించుకుందాం. మన హృదయాల్లో అతని ప్రేమ, శాంతి, ఆనందం ఉండాలని కోరుకుందాం. శ్రీకృష్ణాష్టమి రోజున అందరికీ శుభం కలిగించాలని, మీ కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.